అడవిలో చాలా జంతువులుంటాయి. కానీ బలమైన జంతువు అలానే ఆ అడవికి రాజు ఎవరైతే మనమైతే లయన్ అని అంటాం. ఎందుకంటే లయన్ గర్జిస్తే ఆ అడవి మొత్తం భయపడుతుంది. కొన్ని జంతువులు కాదు ప్రతి ఒక్క జంతువులైతే భయపడతాయని చెప్పొచ్చు. సో, అలానే సిమిలర్ స్టోరీ అయితే ఇక్కడైతే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. సో, యెస్ ఆబ్వియస్‌గా అయితే అప్‌కమింగ్ మూవీస్‌తో భారీ లైనప్‌తో అయితే 'ప్రభాస్' అన్న అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో, 2 మూవీస్ కాదు 10 సినిమాల దాకా అయితే అప్‌కమింగ్ మూవీస్ అయితే ఉందని చెప్పొచ్చు. వాటిలో ద మోస్ట్ యాంటిసిపేటెడ్, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వచ్చేసరికి 'స్పిరిట్' అని చెప్పొచ్చు. సో, ఈ సినిమా కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. సో, షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎంత అంటే 50 డేస్ షూటింగ్ అయితే వీళ్ళైతే ప్లాన్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. సో, మన ప్రభాస్ అన్న ఈ సినిమాలో నటిస్తున్నారు. ఏ సినిమాలో అయితే నటించకూడదు. ఎందుకంటే 'ఫౌజీ' ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. 'రాజాసాబ్' అయిపోయింది. అలానే మనకి ఇంకా కొన్ని మూవీస్‌లో షూటింగ్ కూడా జాయిన్ అయ్యిండు. కానీ ఈ మూవీకి మెయిన్ అయితే ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తున్నాడని చెప్పొచ్చు 'ప్రభాస్' అని చెప్పొచ్చు. రీసెంట్‌గానే జపాన్‌కి అయితే వెళ్ళిండు. సో, అక్కడైతే మన 'బాహుబలి 2' అయితే రిలీజ్ అయితే చేస్తున్నాడని చెప్పొచ్చు. అక్కడ 'ప్రభాస్' అన్న లుక్ అయితే కేసీపీటీ అని చెప్పొచ్చు. చెప్తున్నా కదా! డైనోసార్ అంతే మామూలుగా లేరు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూడాలి ఎంత కలెక్షన్ వస్తుంది 'బాహుబలి 2'కి అక్కడ జపాన్‌లో. సో, మీరేమనుకుంటున్నారు? 'కల్కి సలార్' గూడా రిలీజ్ చేస్తారా? కామెంట్ చేయండి. అలా అప్‌కమింగ్ మూవీస్‌లో 'స్పిరిట్' సినిమా కోసం ఒక్కరిద్దరు కాదు ప్రపంచమే ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది. 'సందీప్ రెడ్డి వంగ ప్రభాస్' వింటేనే పోతారు. మొత్తం పోతారు. 'రెబెల్ స్టార్' కాదు 'రెబెల్‌హుడ్' నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ప్రభాస్' అన్నది అప్‌కమింగ్ మూవీస్ వచ్చేసరికి 10 ఉన్నాయి. అదే మన టైర్ 1 హీరోస్‌కి ఒక్కటి కూడా లేదు. అంటే అప్‌కమింగ్ మూవీస్‌లో 2 లైనప్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే వాళ్ళకి లేదు. కానీ 'ప్రభాస్' అన్నకైతే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లోనే షూటింగ్ అయితే జరుగుతుంది. కానీ 'స్పిరిట్' అయితే ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అప్పుడే బిజినెస్ వచ్చేసరికి 180 కోట్లకైతే అమ్ముడుపోయిందంట. అయినా సరే వీళ్ళైతే ఓకే చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి మార్కెట్‌లో ఇంకా డిమాండ్ ఎక్కువుంది. మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్యాన్స్.